హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ క్లాస్ లో మనం ఇంట్రడక్షన్ టు పార్ట్నర్షిప్ అకౌంట్స్ లాస్ట్ పార్ట్ అండి. ఇంట్రడక్షన్ లో ఇది యాక్చువల్ గా నిన్నే కంప్లీట్ చేయాలి, కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల మన సిస్టమ్ ఆగిపోయింది. అంటే నిన్న 6 and 7 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసామంటే ఇవాళ 8th ప్రాబ్లము గ్యారంటీ ఆఫ్ మినిమం ప్రాఫిట్స్ అని చెప్తే అది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ రేపు క్లాస్ లో మనం వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ చెప్తాం. అయితే ఇవాళ ఈ వీడియోకి ప్యారలల్ గా ఇంకా 2 వీడియోలు అప్లోడ్ చేద్దామని డిసైడ్ అయ్యామండి. అవి చాప్టర్స్ ఏంటి అంటే ఇన్కంప్లీట్ రికార్డ్స్ ఒకటి, నెక్స్ట్ మనకి కంపెనీ అకౌంట్స్ నుంచి ఇష్యూ ఆఫ్ షేర్స్ అండి. ఓకే. అయితే మెయిన్ అంటే రోజులో ఒక 3 వీడియోస్ అప్లోడ్ చేయాలని ఎందుకు అనుకున్నాం అంటే మనం ఒక స్టూడెంట్ అండి, ప్రవీణ్ కుమార్ అనే స్టూడెంట్ మన సబ్స్క్రైబర్ అడిగారండి. ఆయనకి ఛానల్ ఉన్నట్టుంది. ఏమనంటే మేడం, తెలంగాణ గవర్నమెంట్ కొన్ని పోస్టులు నోటిఫికేషన్ వేసింది మేడం. గవర్నమెంట్ ఈ అకౌంటింగ్ ఆఫీసర్స్ అంటే జూనియర్ అకౌంట్ ఆఫీసర్స్ జేఏఓస్ కి నోటిఫికేషన్ విడుదల చేశారండి. సో మేము మొత్తం కూడా అకౌంట్స్ సంబంధించి ఏ ఏ చాప్టర్స్ కవర్ అయ్యి ఉన్నాయో అనేది కూడా ఆయన మెసేజ్ చేశారనమాట. మన ఏదో ఒక వీడియో కింద మెసేజ్ చేశారు. ఆ, దానికి సంబంధించి కొంచెం మీరు స్పీడ్ గా మీరు అప్లోడ్ చేస్తే మాకు యూజ్ అవుతుందని చెప్పారనమాట. శాలరీ కూడా 50, బేసిక్ అండి. బేసిక్ 50,000 రూపాయల చిల్లర ఎంతో చేంజ్ ఉందండి. 50,000 పైనే ఉంది శాలరీ కూడా. అయితే ఒకటి నేను ఏం చెబుతున్నానంటే, మీకు ఎవరైతే ఈ సిఎంఏ అలాగే ఈ సిఏ కోర్సులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి, అంటే మీ సిఏ రీచ్ అవడం మీ గోల్ అండి. నేను అది మధ్యలో ఆపేయమని నేను చెప్పడం లేదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చెబుతున్నాను. ఎవరైతే ఈ సిఏ చదువుతా ఇలా చదువుతూ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి గవర్నమెంట్ జాబ్స్ కూడా రాసుకోవాలనుకుంటే కనుక అకౌంట్ పోస్టులు మాత్రం ఖచ్చితంగా మీరు రీచ్ అవుతారండి. అకౌంట్ పోస్టులకి ఎందుకంటే చాలా వెయిటేజ్ ఉంటుందండి మనకి. అకౌంట్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి చదువుకుంటే ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ దానిలో కవర్ అవుతాయి మనకి అకౌంట్స్. ఓకేనా. దాదాపుగా మనకి ఈ సిఏ ఫౌండేషన్ లో ఉన్నవే చాలా వరకు మనకి ఈ ఇన్కంప్లీట్ రికార్డ్స్ ఏమే కానివ్వండి, లేదంటే మనకి ఈ కంపెనీకి సంబంధించి కానివ్వండి, ఈ బేసిక్స్ జర్నల్స్ కానివ్వండి, మొత్తం టోటల్ గా మొత్తం ఓవరాల్ గా కవర్ అయిపోద్దండి సిఏ ఫౌండేషన్. ఇంకొంచెం డెప్త్ కి వెళ్తే గనక దాదాపుగా డెప్త్ అంటేనే సిఏ ఫౌండేషన్ మొత్తం ఎవరైతే క్లియర్ గా థియరీ పార్ట్ కూడా కంప్లీట్ చేశారంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. జస్ట్ మనకి ఏంటంటే ఆ అంటే జనరల్ అవేర్నెస్ ఉంటుంది కదండి, జీకే, ఇవన్నీ కూడా ఈ కంటెంట్ కన్నా తక్కువ ఉంటుందండి. కంటెంట్ అంటే ఏంటంటే సబ్జెక్ట్ అన్నమాట. మనం ఏదైతే అకౌంట్స్ పోస్ట్ కావాల్సినటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని కంటెంట్ అంటారు. దానికన్నా మనకి ఈ మిగతా ఈ జీకే ఇవన్నీ కూడా తక్కువ ఉంటుంది. మెయిన్ సబ్జెక్టే ఉంటుంది. ఓకేనా. అయితే ఈ తెలంగాణ గవర్నమెంట్ వేశారండి పోస్ట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. శాలరీ కూడా 50 ప్లస్ ఉంటుంది. ఆ నోటిఫికేషన్ కూడా చూసుకోండి మీరు. జేఏఓ, ఓకే, జూనియర్ అకౌంటింగ్ ఆఫీసర్స్ పోస్టులు అనమాట. అయితే ఆ ప్రవీణ్ కుమార్ అడిగారు అనమాట, మేడం కొంచెం స్పీడ్ గా మీరు చెప్పండి మేడం, రోజుకి వీడియోస్ అప్లోడ్ చేస్తా ఉంటే మాకు యూజ్ అవుతాయి అనేసి చెప్పారు. ఓకే, చాలా హ్యాపీ అండి. ఒకవేళ అలా అప్లై చేసుకునేడానికి టైము అవన్నీ ఉంటే కనుక చూసుకుని మీరు అప్లై చేసుకోండి. ఓకే అండి, స్క్రీన్ షేర్ చేద్దాము. ఓకే, సబ్జెక్ట్ లోకి వెళ్లే ముందు ఒక్క నిమిషం అండి, దీని గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇదిగోండి, జూనియర్ అకౌంట్ ఆఫీసర్స్ 55,890 బేసిక్స్. ఇది బేసిక్. టీజీఎన్ పీడీసీఎల్ అంటే నీకు ఇది ఎనర్జీ డిపార్ట్మెంట్ అండి. పోస్టులు వేసిన ఎవరు అంటే ఎనర్జీ డిపార్ట్మెంట్ నుంచి పోస్టులు వేశారు. నాథన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కంపెనీ లిమిటెడ్ అండి. దీని పేరు నాథన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కంపెనీ లిమిటెడ్. గవర్నమెంట్ పోస్టులు అండి ఇవి. ఓకే. ఈ జూనియర్ అకౌంటింగ్ ఆఫీసర్ అనగానే నీకు అకౌంట్స్ పార్ట్ కవర్ అవుతుంది అన్నమాట. దాదాపుగా సిఏ ఫౌండేషన్ డెప్త్ కల్లా నేర్చుకుంటే మనం సిఏ వచ్చారంటేనే డెప్త్ కి వెళ్ళిపోతాం అనమాట. సరిపోతుంది. ఇంకా అమాల్గమేషన్, ఇంకా ఒకటి రెండు ఎక్స్ట్రా ఉన్నాయి. అది అయినా చూసుకోండి, ఇంట్రెస్ట్ ఉంటే కనుక చెప్తున్నాను. ఓకే అండి, స్క్రీన్ షేర్ చేద్దాము. ఓకే. ఓకే అండి, నిన్న క్లాస్ లో మనకి ఫిక్స్డ్ అలాగే ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ మెథడ్స్ లో సమ్స్ చేసాము. 6th ప్రాబ్లం అలాగే 7th ప్రాబ్లం కంప్లీట్ అయింది అండి. ఇప్పుడు 8th ప్రాబ్లము. ఈ 8th ప్రాబ్లం దేనికి సంబంధించిందంటే చూడండి ఒకసారి. గ్యారంటీ ఆఫ్ మినిమం ప్రాఫిట్స్. ఇది గ్యారంటీ ఆఫ్ మినిమం ప్రాఫిట్స్.
నిన్న ఆల్రెడీ దీని ఇంట్రడక్షన్ కూడా అయిపోయింది. ఒకసారి మళ్ళీ చూద్దాం. Sometimes one partner can enjoy the right to have minimum amount of profit in a year as per the terms of partnership agreement. In such case, allocation of profit is done in a normally way if the share of partner who has been guaranteed minimum profit is more than the amount of guaranteed profit. However, if share of the partner is less than the guaranteed amount, he takes minimum profit and the excess of guaranteed share of profit over the actual share is borne by remaining partners as per the agreement. There are three possibilities as far as share of deficiency by other parties is concerned. These are as follows అన్నారండి. ఇక్కడ ఏం లేదు, ఏబి అనే పార్ట్నర్స్ ఉన్నారండి. ఏ అండ్ బి వాళ్ళు పార్ట్నర్స్ అండి. ఏ అండ్ బి. ఓకే, వీళ్ళు సిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి. సిని సమ్ షేర్ ఇస్తున్నారండి అనుకుందాం. 1/6 ఇస్తున్నాము ప్రాఫిట్స్ లో షేర్ అనేసి. అయితే ఈ సి అనే అతనికి గ్యారంటీ ఇచ్చారంటండి. ఏమని అంటే వచ్చినటువంటి ప్రాఫిట్స్ అంటే ఎంతో కొంత సర్టెన్ అమౌంట్ 2,50,000 ఎంతని ఈయనకి వీళ్ళు ప్రామిస్ చేశారు. 2.5 లక్షలకి తక్కువ కాకుండా ఇస్తాము మీకు ప్రాఫిట్స్ లో షేర్ అనేసి. ఒకవేళ ఈ 1/6 వచ్చినటువంటి ప్రాఫిట్స్ లో ఈ 1/6 షేర్ కి 2,50,000 రాలేదండి, 2,00,000 రూపీసే వచ్చింది. ఓకేనా, 2 లక్షల రూపాయలే ఈ వాళ్ళకు వచ్చినటువంటి ప్రాఫిట్స్ లో 1/6 తో మనం క్యాలిక్యులేట్ చేస్తే 2 లక్షల రూపాయలే ఇతని షేర్ వచ్చింది అనమాట, ప్రాఫిట్స్ లో షేర్. అయితే ఆ రిమైనింగ్ 50,000 రూపీస్ ని కూడా అతనికి ప్రామిస్ చేశారు కాబట్టి, గ్యారంటీ ఇచ్చారు కాబట్టి 50,000 రూపీస్ ని కూడా వీళ్ళు పే చేయాల్సి ఉంటుంది. అది ఎవరు పే చేస్తారు అంటే అది మూడు రకాలుగా చూద్దాం. మూడిట్లో ఏదైనా సరే చూద్దాం ఆ సిచ్యుయేషన్స్ ఏంటో. ఇదిగోండి ఇక్కడ సమ్ లో ఇచ్చారు మనకి ప్రాబ్లం లో. గ్యారంటీ ఈస్ గివెన్ బై ఫర్మ్ అంటే ఇక్కడ పార్ట్నర్ లో ఏ కాదు బి కాదండి, మొత్తం మీద సంస్థ గనక గ్యారంటీ ఇస్తే ఎలా ఉంటది, సంస్థ ప్రామిస్ చేస్తే ఎలా ఉంటది. లేదు, గ్యారంటీ ఈస్ గివెన్ బై ఏ అంటే ఎవరో ఒక పార్ట్నర్ గనక గ్యారంటీ ఇస్తే అంటే అతని ప్రాఫిట్స్ నుంచి ఇస్తాడండి. నెక్స్ట్, లేదు ఇద్దరు పార్ట్నర్స్ కూడా అంటే ఎంతమంది పార్ట్నర్స్ ఉంటే అంతమంది అతనికి అష్యూరెన్స్ ఇస్తే గనక ఎలా ఉంటుంది. ఈ మూడు సిచ్యుయేషన్స్ లో మనం సమ్ చేయబోతున్నామండి. మనం టోటల్ గా చూద్దాం ఏమని ఇచ్చారంటే. A and B were partners in a firm, sharing profits and losses in the ratio of 3:2. They admit C for 1/6 share in profits and guaranteed that his share of profits will not be less than 2 crore 50 lakhs. Total profits of the firm for the year ended 31st March 2022 were 90 lakh rupees. Sorry, 9 crore and ఇది 9 crore. Calculate share of profits for each partner. ఎప్పుడు అంటే ఈ మూడు సందర్భాల్లో చేయమంటున్నారు. గ్యారంటీ ఈస్ గివెన్ బై ఫర్మ్ అండి ఫస్ట్ సందర్భం. అసలు టోటల్ గా మనకి ప్రాఫిట్ వచ్చేటప్పటికి ఏమంటున్నారు అంటే 9 crores. ఇదిగోండి 9 crores ప్రాఫిట్స్. 1/6 షేర్ ఇస్తున్నారట సికి. సో మనం క్యాలిక్యులేట్ చేద్దాం. 1/6 షేర్ అంటే ఎంత వస్తుందో క్యాల్కులేట్ తీసుకుందామండి. మనం ఎక్కడుంది, ఇదిగోండి 9 crore మీద ఇంటూ 1/6 అంటే 1,50,00,000. 1,50,00,000 అనమాట ఆయనకు వచ్చేటటువంటి షేర్ ఆఫ్ ది ప్రాఫిట్స్ లోని షేర్ 1,50,00,000. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీ ఏంటి, 2,50,00,000. అంటే ఇంకో రిమైనింగ్ 1 crore రూపీస్ ఎవరిస్తారు అనేది ఇక్కడ మ్యాటర్ అనమాట. అయితే ఫస్ట్ సిచ్యుయేషన్ లో ఫర్మ్ ఇస్తుందండి, సంస్థ ఇస్తుంది. అర్థమవుతుందా, సంస్థ ఇస్తుందండి. ఫస్ట్ సిచ్యుయేషన్ అంటే ఏం చేస్తుందంటే సంస్థ మొత్తం మీద మన 9 crores కదండి, 9 crores లో నుండి ముందు 1 crore లెస్ చేసేసి పక్కన పెట్టేసినాక ఇదిగోండి అంటే ఇదిగోండి ఒక్క నిమిషం, 9 crores లో నుంచి మొత్తం మీద ఆయనకి ఇవ్వాల్సింది 2. ఎందుకు 1,50,00,000 అనేది ఈ 2,50,00,000 కన్నా తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రామిస్ కి రీచ్ అవ్వాలి అంటే 2,50,00,000 అమౌంట్ లెస్ చేద్దామండి. ఫస్ట్ 9 crores లో నుంచి మైనస్ 2,50,00,000 లెస్ చేస్తే 6,50,00,000 వచ్చిందండి. ఇక రిమైనింగ్ అమౌంట్ ఇది 6,50,00,000 రూపాయలు వచ్చింది. ఈ అమౌంట్ ని వాళ్ళిద్దరూ 3:2 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. 3/5, ఇంకొకటి 2/5. అర్థమవుతుందా. 6,50,00,000 ని వాళ్ళిద్దరూ షేర్ చేసుకుని
రాసుకుంటారనమాట. ఇది ఇక్కడ జరిగేటటువంటి విషయం. క్లియరా? ఇదేంటి ఫస్ట్ సిచ్యుయేషన్ లో గ్యారంటీ ఈస్ గివెన్ బై ఫర్మ్ అన్నప్పుడు. లేదు, రెండోది సిచ్యుయేషన్ ఏంటంటే గ్యారంటీ ఈస్ గివెన్ బై ఏ. ఏ గనక ఇస్తే ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఒకసారి. ఏ ఇస్తే ఏముందండి, ఏకి వచ్చేటటువంటి ప్రాఫిట్స్ ఏదైతే ఉన్నాయో దానిలో నుంచి 1,00,000 రూపాయలు తీసి పక్కన పెట్టి మిగిలింది ఆయన తీసుకుంటాడు. అది ఎందుకంటే 1,50,00,000 కి ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఎంత అండి చేరాలి అంటే 1 crore. సో ఈ 1 crore ఇచ్చిన తర్వాత ఉన్నటువంటి ప్రాఫిట్స్ ని ఆయన తీసుకుంటాడు అనమాట. నెక్స్ట్ థర్డ్ సిచ్యుయేషన్ లో ఏ అండ్ బి అంటండి. ఇద్దరు కూడా ఈక్వల్ గా అంటే ఆల్రెడీ 1/6 షేర్ కి 1,50,00,000 వస్తుంది. ఇంకో 1,00,000 రూపీస్ ఈయనకి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇద్దరు ఈక్వల్ గా అంటే ఒక ఆయన 50 lakhs, ఇంకొక ఆయన 50 lakhs ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారండి ఆయనకి ఇవ్వాల్సినటువంటి పార్ట్ ని. ఈ రకంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చూడండి. ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ వేస్తాము. 3 సిచ్యుయేషన్స్ లో 3 ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ వేయాల్సిందేనండి. నేను ఒక 2 సిచ్యుయేషన్స్ చెప్తాను, ఇంకొకటి మనం స్టడీ మెటీరియల్ లో చూద్దాం. ఫస్ట్ కేస్ అండి ఇది. గ్యారంటీ గివెన్ బై ఫర్మ్. సంస్థ గ్యారంటీ ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చేస్తున్నామండి. ఓకే, మీకండి నేను చెప్పేది ఏంటంటే సిఏ చేసే వాళ్ళకి, సిఏ కానివ్వండి, సిఎంఏ వాళ్ళకి కానివ్వండి, ఏమైనా అంటే మేము సిఎంఏ రీచ్ అవుతాము అంటే ఖచ్చితంగా అవుతారండి. ఎప్పుడైనా కానీ రేస్ లోనే ఉండాలి, రేస్ లోంచి బయటికి రాకూడదు. ఉంటే ఖచ్చితంగా సిఏ చేస్తారు. సిఏ గాని సిఎంఏ గాని ఖచ్చితంగా అవుతుంది. అయితే ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక మేము గవర్నమెంట్ జాబ్ కూడా వెళ్తాము అంటే గనక మీరు ప్రిపేర్ అయ్యేసి, మీరు సిఏ చేయొద్దని నేను అనట్లేదు, సిఏ కంటిన్యూ చేసుకోండి. సిఏ గాని సిఎంఏ గాని మీకు ఇంట్రెస్ట్ ఉంది మేము రాస్తాము అంటే కనుక ఎగ్జామ్ రాసుకోవచ్చు, అటెండ్ అవ్వచ్చు అండి. ఎందుకంటే అకౌంట్ ఆఫీసర్స్ కి మనకి ఈ సిలబస్ సరిపోతుంది అనమాట. అందుకని చెప్తున్నాను నేను. ఏదైనా కానీ సెటిల్ అవ్వాలండి. ఎక్కువ మనం చదువుకుంటా చదువుకుంటా సంవత్సరాలు సంవత్సరాలు 15 సంవత్సరాలు అయితే గడపొద్దు. నేను నా ఎక్స్పీరియన్స్ లో నా చుట్టూ ఉన్న వాళ్ళని చూసి చదువుతున్నాను నేను. తొందరగా బయటపడండి. ఎందుకంటే మీతో పాటు పేరెంట్స్ కూడా చాలా వాళ్ళు సఫర్ అవుతారు అనమాట. అందుకని చెబుతున్నాను. P&L అప్రాప్రియేషన్ అకౌంట్ బై నెట్ ప్రాఫిట్ ఫస్ట్. వాళ్ళు రెన్యువల్ చేసుకుంటే సరిపోతుందిలే, మళ్ళీ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. టోటల్ గా మన రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది కదండి, ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలియదు. నేను చదివినప్పుడు అంటే నేను డిస్కంటిన్యూ చేసేసానులేండి. ఐపీసీసీ ఉండేటప్పుడు ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు 20,000, 20,000 10 గుర్తు రావట్లా నాకైతే. సిపిటి ఉండేది అప్పట్లో. సిపిటి చేసినప్పుడు మాత్రం 3,000 రూపీస్ అండి. అప్పుడే మాతోటే సెకండ్ బ్యాచ్ సిపిటి 3,000 రూపాయలు. సో ఇప్పుడు తర్వాత రెన్యువల్ ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు అండి. రెన్యువల్ మనకి ఎన్- ఎంత నామకా ఐపీసీసీ నేను 400 రూపాయలు అండి రెన్యువల్ చేసుకోవడానికి. మనం ఒక ఇన్ని అటెంప్ట్స్ ఇచ్చిన తర్వాత రెన్యువల్ చేసుకోవచ్చు అనేది ఉంటుంది. సో ఏముందిలే మనం ఫీజు కట్టుకుంటే సరిపోద్ది, రెన్యువల్ చేసుకుంటాం, ఎన్నిసార్లు అయినా రాసుకుంటాం అనేటట్టు మాత్రం ఉండొద్దు. కొంచెం మీరు కష్టపడి త్వరగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అది మీకు ఇచ్చే అడ్వైజ్. ఎందుకంటే పేరెంట్స్ చాలా సఫర్ అవుతారు. మీరు అవరని కాదు, మీరు కూడా అవుతారు. మీకన్నా ఎక్కువగా పేరెంట్స్ అడుగుతా ఉంటారు కదండి చుట్టుపక్కల వాళ్ళు, ఏమైంది మీ అబ్బాయి సిఏ ఏమైంది, సిఎంఏ ఏమైందని. అది గుర్తుపెట్టుకోండి నేను చెప్పింది. నేను నా స్టూడెంట్స్ లో కూడా చూశాను చాలా మందిని. సో సీరియస్ గా, సిన్సియర్ గా మీ ఎఫర్ట్స్ అనేది పెట్టండి. అంతే, తొందరగా కంప్లీట్ చేసుకుని బయటపడతారు కదా. అది ఓకే. టు ఏ క్యాపిటల్ అకౌంట్, టు బి క్యాపిటల్ అకౌంట్, నెక్స్ట్ టు సి క్యాపిటల్ అకౌంట్. సికి ఎంత ఇవ్వండి, 2,50,00,000 80% ఇచ్చి తీరాల్సిందే, అంతే, డౌటే లేదు దాంట్లో. 2,50,00,000 రూపీస్. మరి ఎలా సంస్థిస్తుందట, ఎట్లా అంటే మొత్తం మీద టోటల్ 9 crores లో నుంచి 2,50,00,000 ఇచ్చేస్తుంది. ఎందుకు అంటే 9 crores లో 1/6 అనగానే రీచ్ అవ్వలేకపోయారండి 2,50,00,000 కి. ఇదిగోండి, ఇందాక మనం చేసాము, ఇంటూ 1/6 చేస్తే 1,50,00,000 వచ్చింది. సో 2,50,00,000 సంస్థ ఇచ్చేసింది. సో రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉంది అంటే ఇదిగోండి, 2,50,00,000 9 crore లోంచి 2,50,00,000 తీసేస్తే 6,50,00,000 రూపీస్ వచ్చింది. దీన్ని వీళ్ళిద్దరూ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు అంతే సింపుల్ గా.
3:5. 6,50,00,000 ఇంటూ 3/5. అలాగే 6,50,00,000 ఇంటూ 2/5. చూద్దాం. ఇంటూ 3/5. 3,90,00,000 అండి ఒకళ్ళది. రిమైనింగ్ చూద్దాం. 2/5. 2,60,00,000. ఇంతే అండి, టోటల్ అయిపోయింది. ఇలా మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసేసాము. ఇటు 9 crores 9 crores అంతే. రైట్. అంటే మనం నేర్చుకునే సబ్జెక్టు వలన మనం సిఏ ఫైనల్ దాకా మనం రీచ్ అవ్వి సిఏ సర్టిఫికెట్, ఓకేనా, సిఏ కంప్లీట్ చేయడం అదొకటి మార్గము. లేదు మధ్యలోనే మేము ఏదైనా ఇలా అకౌంటింగ్ ఆఫీసర్స్ పోస్టులు రాసుకుంటామండి, మేము గవర్నమెంట్ పోస్టులకు వెళ్తామన్నా కూడా మీకు మీ నాలెడ్జ్ అనేది అసలు నార్మల్ గా చదువుకునే వాళ్ళు కూడా మీతో కంపీట్ అవ్వలేరండి, మీరు సిన్సియర్ గా కనుక చదువుకుంటే. అది నేను చెప్పేది. ఓకే. నెక్స్ట్, గ్యారంటీ ఈజ్ గివెన్ బై ఏ. అంటే మనం నేర్చుకునే సబ్జెక్టులు అంత డెప్త్ గా నేర్చుకుంటాం అనేది ఇక్కడ మ్యాటర్ అన్నమాట. ఇదిగోండి, ఏ గ్యారంటీ ఇస్తే ఎలా ఉంటది అనేది చూద్దాం. మళ్ళా P&L అప్రాప్రియేషన్ అకౌంట్. మన కోర్స్కి ఐక్యూతో పని కాదండి, మెయిన్ ఏంటంటే ఎంత ఎక్కువగా మనం ఎంత హార్డ్ వర్క్ చేసాము అనే దాని మీద. ఓకే. P&L అప్రాప్రియేషన్ అకౌంట్. సెకండ్ సిచ్యుయేషన్, బై నెట్ ప్రాఫిట్ 9 crores. నెక్స్ట్ టు ఏ క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ టు బి క్యాపిటల్ అకౌంట్. తర్వాత టు సి. ఓకే. ఈయనకి 2,50,00,000 ఇవ్వాలి కదండి, ఇక్కడ రాద్దాం. 2,50,00,000 రూపీస్ ఇవ్వాలి కదా. ఆ 2,50,00,000 కి ఎవరు భర్తీ చేస్తున్నారు అంటే 2,50,00,000 రూపీస్ ఎవరి నుంచి అంటే ఏ నుంచి అండి. అంటే టోటల్ గా ఏకి వచ్చే షేర్ ఎంతో మనం క్యాలిక్యులేట్ చేయాలండి. ఇదిగోండి, మనకి ఏ షేర్ 3/5 కదండి. ఆ 3/5 లో 3/5 కాదు, ఇప్పుడు ఏం చేయాలి అంటే మొత్తం టోటల్ గా వీళ్ళు ముగ్గురు కాబట్టి వాళ్ళ ఓల్డ్ రేషియో వచ్చేటప్పటికి 3:2. ఓకే. ఇప్పుడు ఈయన కూడా వచ్చాడు కాబట్టి 1. 3/6, 2/6, 1/6. ఓకే. సో 2,50,00,000 లో, సారీ, 9 crores టోటల్ ప్రాఫిట్ లో 3/6 షేర్ ఎంతో క్యాలిక్యులేట్ చేయండి ఫస్ట్. 9 crores లో 3/6 షేర్ వచ్చేటప్పటికి 4,50,00,000 రూపీస్. దీనిలో 1 crore సికి గ్యారంటీ ఇచ్చిన ప్రకారంగా ఏ గ్యారంటీ ఇచ్చాడు కాబట్టి ఇచ్చేయాలి. సో అప్పుడు రిమైనింగ్ పార్ట్ ఎంత ఉంటుంది ఏకి అంటే ఇదిగోండి, ఏ 3,50,00,000 వచ్చింది. అర్థమైందా మీకు? మొత్తం ప్రాఫిట్స్ లో ఏం చేస్తాము అంటే ఏ గ్యారంటీ ఇచ్చాడు కాబట్టి అసలు ఏకి ఎంత వస్తుంది అనేది చూస్తే 4,50,00,000, దాంట్లో సికి ఇంత అమౌంట్ ఇచ్చాడు. సో రిమైనింగ్ అమౌంట్ ఏ తీసుకుంటాడు. ఇది జరిగేది. సో ఇదిగోండి, ఇక్కడ బ్రాకెట్ లో రాద్దాం. గ్యారంటీ గివెన్ బై బి, ఏ, గ్యారంటీ గివెన్ బై ఏ. ఇది 1 crore ఇచ్చాడు. ఇక్కడ రాద్దామండి. మొత్తం ఆయనకి ఇచ్చేది ఎంత వస్తుందండి మనకి, ఇదిగోండి, 1/6 ఆఫ్ 9 crore. ఓకే. ఎంత వచ్చింది మనకి? 4,50,00,000.
గివెన్ టు సి ఎంతండి 1 crore. గివెన్ కి గివెన్ టు సి 1 crore. సో రిమైనింగ్ అమౌంట్ 3,50,00,000 ఇలా చూపించాలి. నెక్స్ట్ ఈయనది కామన్ ఏం లేదు ఇక. సారీ 1/6 కాదు కదండి, ఇదెంత 3/6. ఈయనకు వచ్చేటప్పుడు 2/6 ఆఫ్ 9 crore. ఎంత అమౌంట్ ఉంటే అంత అండి, ఎందుకంటే ఈయన గ్యారంటీ ఇవ్వలేదు కాబట్టి. సో క్యాల్కులేట్ చేద్దాము. 9 crore ఇంటూ 2/6 ఈజ్ ఈక్వల్ టు 3 crores ఈయనకి. ఇంతే. ఇంకా టోటల్ అమౌంట్ 9 crore 9 crore ఇలా. గ్యారంటీ ఆఫ్ మినిమం ప్రాఫిట్స్ అంటే ఇలా చేయాలి. నెక్స్ట్ ఇద్దరు ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారంటండి. ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే ఏం లేదు, ఇక్కడ సింపుల్ గా 50,000 రూపీస్ లెస్ చేస్తామండి. ఇక్కడ చెప్పేద్దాం చూడండి. ఇదిగోండి. ఓకే, థర్డ్ సిచ్యుయేషన్ వచ్చేటప్పటికి వెన్ గ్యారంటీ ఈజ్ గివెన్ బై ఏ అండ్ బి ఈక్వల్లీ. చూద్దామండి. ఇక దీంట్లో ఇదిగోండి 4,50,00,000 లో నుంచి 50,00,000 ఏమో గివెన్ బై ఏ, ఇంకో 50,00,000 ఏమో గివెన్ బై బి. ఇదిగోండి గివెన్ బై బి, గివెన్ బై ఏ. ఎందుకంటే ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి. ఇదిగోండి ఈయనకి 50,00,000 50,00,000, 1 crore 50,00,000 ఏమో ఆయన ప్రాఫిట్స్ 1/6. ఈ రకంగా మూడోది. ఓకేనా. చూడండి. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో మనం వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ చేద్దామండి.